హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో క్రిస్ జాన్సన్ గారి నుంచి లేటెస్ట్గా వచ్చిన లైవ్ వీడియో ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడదాం. దాదాపు 2 నెలల తర్వాత ఆయన యూట్యూబ్లో లైవ్ చేశారు. దాని గురించి అందులో ఏం చెప్తారనే దాని గురించి నేను వీడియో చూసి అందులోని ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా షేర్ చేయలేదనుకోండి, మనకి చాలా రకాలుగా దీన్ని ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ లాగా మన దగ్గరికి అప్డేట్స్ మార్చి వస్తాయి. కాబట్టి ఒరిజినల్ అప్డేట్ అయితే ముందే అన్నారనుకోండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ ఉంటుంది. అందుకే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఈ మధ్య లైక్ చేయట్లేదు చాలామంది. లైక్స్కి మీకు డబ్బులు ఏం ఖర్చు అవ్వండి, నాకు కూడా డబ్బులు రావు, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. అలాగే మన పేజ్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో. అలాగే ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. మ్యాక్సిమం ఏంటంటే క్రిస్ గారు ఎక్కువగా ఫేస్బుక్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారు అన్నమాట. అంటే ఫేస్బుక్లో ఎక్కువ పోస్టులు పెడతారు. గతంలో ఎక్కువ లైవ్లు చేసేవాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు, బట్ ఈ మధ్య ఎక్కువగా చేయట్లేదు. ఈరోజైతే చేశారు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, మామూలుగా అయితే నేను ఫేస్బుక్లో ఎక్కువ కామెంట్స్ మెసేజ్లు పెడతాను, బట్ కొన్ని విషయాలు మీకు చెప్పడం కోసం ఈ పర్సనల్గా లైవ్ అనేది పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మీకు కొన్ని విషయాలపై క్లారిటీ అనేది వస్తుందని చెప్పారన్నమాట. అది దేని గురించి అంటే, మన CEO గారు అమేజింగ్ ఆన్లైన్ కోర్సును అయితే స్టార్ట్ చేయబోతున్నారు. రీసెంట్గా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి అది ఈ ఆగస్టులోనే మొదలవుతుందని చెప్పారు. అంటే ఏదైతే మనకి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయో, అంటే మన ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మనకి ఈ ఆగస్టులో స్టార్ట్ అయిద్దని చెప్పారు. కాబట్టి ఇది ఒక మంచి సమయం. దేని గురించి, మీరు కొత్త వారిని ఎవరినైనా జాయిన్ చేయాలన్నా, లేదా ఇందులోకి మరింత ఎక్కువ మందిని తీసుకురావడాలన్నా ఇంతకన్నా మంచి సమయం ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ సమయం మనకి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువ మందిని చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి అని చెప్పి ఏం చెప్తున్నారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, బేసిక్గా మన క్రిస్ జాన్సన్ సార్ కూడా ఆయన టీం పెంచుకోవడానికి ఇక్కడ ఒక ఆఫర్ ఇచ్చారు. అంటే ఆయన టీం పెంచుకోవడానికి మనకు ఆఫర్ ఇచ్చారన్నమాట. ఏంటంటే, మన ఇండియన్ దగ్గర ఆల్రెడీ ఎన్నో లింక్స్ షేర్ అయిపోయినాయి, కుప్పలు తెప్పలు లింక్స్ ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే అన్లిమిటెడ్ లింక్స్ కదా. గతంలాగా ఒకరిని బతిని అడుకొని లింక్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు కొన్ని వేల లక్షల లింక్స్ అనేవి మనం ఎన్నైనా షేర్ చేసుకోవచ్చు మన ఓపిక మాట. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఈ అద్భుతమైన అమేజింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వడం కోసం మీరు ఫ్రీ లింక్ అనేది వస్తుంది, కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు నా కింద జాయిన్ అవ్వాలంటే, అంటే ఆయన కింద క్రిస్ జాన్సన్ గారి కింద మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, క్రిస్ జాన్సన్ గారి నెంబర్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ప్రైవేట్గా ఆయనకి మెసేజ్ అంటే పెట్టండి. ఎన్ని మెసేజ్లకి నేను చూసి రిప్లై ఇస్తాను. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు నాకు ప్రైవేట్గా మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాను. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని కేవైసీలు కూడా కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు విక్టర్ విద్యాష్ వెబ్సైట్లోకి ఎంట్రీ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోవాలి. బేసిక్గా నేను ఎందుకు కామెడీగా మాట్లాడతానంటే, మన వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేయరన్నమాట. ఓకే, ఇప్పుడు లైవ్ పెట్టి లింక్ షేర్ చేస్తానని చెప్పడానికి ఒక లైవ్ పెట్టడం అనేది కూడా మంచి కామెడీ విషయం. దానికోసం ఇంత పెద్ద స్టోరీ చెప్పాడైనా 15 నిమిషాల వీడియో ఇంకా ఉంది, మీరు వింటారు. ఓకే, పూర్తిగా వినండి. కాబట్టి ఈ ఆన్లైన్ కోర్సుల్లో చాలా విషయాలు మీకు నేర్పించబడతాయి. ఓకే, అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. బట్ అది ఏ టైప్ అంటే, మనకు బిజినెస్కి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుందని చెప్తున్నారు. అలాగే చాలామంది నన్ను అడుగుతున్నారు, అసలు కొత్త బిజినెస్ అంటే ఏంటి, కొత్త బిజినెస్లోకి మనం ఎలా వెళ్ళాలి అని చెప్పి అడుగుతున్నారు. దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, కొత్త బిజినెస్లోకి మీరు రావాలంటే ముందుగా మీరు విక్టర్ విద్యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విక్టర్ విద్యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కొత్త బిజినెస్లో రావడానికి, అంటే విక్టర్ విద్యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కేవైసీ అయిన వాళ్ళందరూ కూడా కొత్త బిజినెస్లోకి రావడానికి మీరైతే అర్హులు మాట. ఓకే, అలాగే చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, విక్టర్ విద్యాష్లో ఎప్పుడు కూడా ఎటువంటి రంగు, రుచి, ప్రాంతం, వర్గం ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ కూడా ఇందులోకి ఆహ్వానం ఉంటుంది. అంటే ఎటువంటి భేదభావాలు లేకుండా విక్టర్ విద్యాష్లోకి అయితే మీకు ఎంట్రీ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా రిజిస్టర్ అవ్వండి. 1కి 10 సార్లు అయినా ఈ వీడియోలో ఒక 4-5 సార్లు చెప్పుంటాడు అనమాట. రిజిస్టర్ నన్ను అడగండి, నేను లింక్ పంపిస్తాను, నన్ను అడగండి, నేను లింక్ పంపిస్తాను, రిజిస్టర్ అవ్వండి అని. ఓకే, బట్ మనం ఏమని చెప్తాం, అది ఏమని చెప్పాలంటే సింపుల్గా ఇందులో ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, అంటే ఆన్లైన్ కోర్సులు అనేవి ఉంటాయి. ఈ ఆన్లైన్ కోర్సుల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దేనికి సంబంధించి అంటే బిజినెస్కి సంబంధించి. అలాగే ఈ బిజినెస్ ఏదైతే ఉందో, అంటే ఈ ఆన్లైన్ కోర్సులు ఏదైతే ఉన్నాయో, ఈ ఆన్లైన్ కోర్సులు
మీరు రానున్న ఒక 20 సంవత్సరాల్లో మీకు ఏ రకమైన ఎడ్యుకేషన్ కావాలో, ఏ రకమైన బిజినెస్ స్ట్రాటజీలు కావాలో అన్నీ కూడా ఇందులో మీరు నేర్పిస్తారు. అవన్నీ కూడా ఫ్రీగా మీకు నేర్పిస్తారు. కాబట్టి దీన్ని మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి రండి అన్న టైప్లో అయితే చెప్పండి అన్నట్టుగా ఆయన మాట్లాడనమాట. అంటే అసలు వ్యక్తి విద్యాసలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలంటే బిజినెస్ కోర్సులు, క్లాసులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా నేర్పిస్తారు, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉంటారు. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి అన్నట్టుగా చెప్పమంటున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇంట్రెస్ట్ అండి. నేనైతే పర్సనల్గా ఒక 10 మందిని కూడా చేయలే, వాళ్ళే నన్ను అడిగితే కొంతమందికి మాత్రం గతంలో ఇచ్చి, ఇప్పుడైతే నేను ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ లింకులు ఇవ్వట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు నార్మల్ వాళ్ళ కాదండి, మన వాళ్ళకి డౌట్లు వస్తూనే ఉంటాయి. ఓకే, రోజుకు 100 డౌట్స్ వస్తాయి, మనం తీర్చేంత ఓపిక నాకైతే లేదు. ఎందుకంటే ఇంకా నాకే చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీ పైన. ఓకే, ఆ డౌట్స్ అన్ని క్లారిటీ రావాలంటే అసలు ముందు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ట్రైనింగ్ అనేది ఆగస్ట్ అన్నారు, మనకి నిన్న 25, ఈరోజు 26, ఇంకా 4-5 రోజుల టైం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఓకే, కాబట్టి మీరు ఎవరినైనా జాయిన్ చేయాలనేటప్పుడు మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, రానున్న 20 సంవత్సరాల్లో ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అది మీ బిజినెస్లో చేసుకోవాలన్నా, మీ పర్సనల్ లైఫ్లో చేసుకోవాలన్నా, మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలన్నా మీరు ఇందులో జాయిన్ అయ్యి ఫ్రీ క్లాసులు వినండి, ఆన్లైన్ క్లాసులు. దాన్ని బట్టి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ వస్తుందని మనం చెప్పాలి. ఓకే, ఆయన చెప్పింది అయితే ఇది. ఓకే, అలాగే గత 6 సంవత్సరాలు బట్టి ఇక్కడి నుంచి వేరే ఉంటుందండి. గత 6 సంవత్సరాలు బట్టి నేను ఒకరిని చూస్తూనే ఉన్నాను. ఆయనే మన CEO అయిన యాష్ ముఫరేష్ గారు. ఆయన లాంటి మంచి వ్యక్తిని, అద్భుతమైన వ్యక్తిని, సహనం గల వ్యక్తిని, అలాగే దయాగల వ్యక్తిని, హెల్ప్ చేసే వ్యక్తిని, ఇలా ఇంకా చాలా చెప్పారన్నమాట. అలాంటి వ్యక్తిని నేనైతే చూడలేదు. కాబట్టి మీరు నమ్ముతారా లేదనేది అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, వ్యక్తి విద్యాస అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీ లైఫ్లో అని చెప్పారు. బట్ ఏ రకమైన సక్సెస్ అనేది మనకు తెలియదు అన్నమాట. ఓకే, అలాగే వ్యక్తి విద్యాస అంటే ఏంటని ఎన్నోసార్లు నన్ను అడుగుతున్నారు. వ్యక్తి విద్యాస అంటే ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఏంటంటే మనం కొత్త బిజినెస్లో వెళ్ళడానికి ఒక దారి. నేను మన సబ్జెక్ట్ చెప్పిందంటే ఇదే కదండి. నేను చేసిన వీడియోలో చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా ఇదే. నిన్న వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి వీడియో చూసేయండి. ఓకే, ఇంకా లాస్ట్ కంక్లూజన్కి వచ్చేస్తే, ఇందులో మనకి క్రిస్ జాన్సన్ గారు చెప్పాలనుకుంది ఏంటంటే, మీటింగ్లు అంటే మనకి ఏవైతే ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఉన్నాయో ట్రైనింగ్ ప్రోగ్రాంలు వెంటనే త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే పర్సనల్గా నాకు మెసేజ్ చేసి నాకేం జాయిన్ అవ్వండి అని ఆయన చెప్తున్నాను అనమాట. దయచేసి నాకు మెసేజ్ చేయొద్దండి. నేనైతే ఎవరికి రిజిస్ట్రేషన్ లింకులు పంపించి చేయించట్లేదు. ఎందుకంటే చాలా మంది దగ్గర లింక్స్ ఉన్నాయి, మీకు తెలిసిన వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ప్యాకేజీలు అమౌంట్లు కట్టమంటే నేను ఆ టార్చర్ తట్టుకోలేను అనమాట. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడ్డారు గతంలో ప్యాకేజీలు కట్టినప్పుడు కానీ వాటికి కానీ. చాలా కాలం వెయిట్ చేసాం కూడా, మనకి టైము వేస్ట్ అయింది, మనీ కూడా వేస్ట్ అయింది. బేసిక్గా చెప్పాలంటే మనం గొప్పగా ఊహించుకోవడానికి లేకపోతే గొప్పగా వేరే వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర ఏమీ లేదు నిజం చెప్పాలంటే. ఓకే, మనం ఒక ఫెయిల్యూర్ కానీ మిగిలాం, మనం కానీ కంపెనీ కానీ. ఎవరు అవునన్నా కరెక్ట్ అన్నా ఇది మాత్రం నిజం. ఓకే, ఎప్పుడైనా సక్సెస్ అయ్యే వాళ్ళ మాటలే ప్రపంచం వింటుందండి, మనలాగా ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళ మాటలు ఎందు. ఓకే, ఆన్ బేస్లో మనం ఫెయిల్యూర్ అయ్యాం, అవ్వలేదని చెప్పలేమాట. కంపెనీ ఫెయిల్ అయింది, మనం కూడా కంపెనీని నమ్మి ఫెయిల్ అయ్యాం. కాబట్టి ఫెయిల్యూర్ మాటలు ప్రపంచం వినదు, పట్టించుకోదు. ప్రపంచమే కాదు, మన పక్కన కూడా అండి. ఇప్పుడైనా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో చాలామంది మిమ్మల్ని అడిగి ఉంటారు, నన్ను కూడా పర్సనల్గా అడిగారు, మీ ఆన్ బేస్ సంగతి ఏమైంది, డబ్బులు నిజంగా వచ్చినాయా, ఎంత వస్తుంది అన్నాగా వచ్చిందా అని చెప్పి ఎటకారంగా మనకు అసలు అంటారన్నమాట. అప్పుడు మనకి మెంటల్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను వాళ్ళన్నీ విని నేనైతే ఈ రకంగా తయారయ్యాను అనమాట. ఓకే, కాబట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ మనం పడ్డాం. నిజంగా మనం వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ముందుగా మనం సక్సెస్ అయితేనే కదా చెప్పాలి. పలానా కంపెనీలో మాకు నెలకు 10,000 వస్తుంది, నెలకు 15,000 వస్తుంది, లేకపోతే మాకు కనీసం నాలెడ్జ్ వస్తుందని చెప్పుకోవాలంటే ముందు మన దాంట్లో ఏదో అవ్వాలి. అయిన తర్వాత మనం చెప్పుకోగలం. అంతేగాని ఇక్కడ ఏమీ లేదు, ఆలు లేదు, సూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మన వాళ్ళు ఏయో గ్రూపుల్లో ఏయో షేర్ చేస్తూ ఉంటారు, తలా తోకలేని మెసేజ్లు. మళ్ళీ ఏమనంటే ఆడికి ఇది తెలీదు, వీడికి ఇది తెలీదు, ఈడు అనేస్తారన్నమాట ఏకానికి. ఓకే, అంటే నోరు ఉంది కదా, భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పి నోటుకొచ్చింది మాట్లాడడం, నోటుకొచ్చింది పెట్టేస్తారు తప్ప అసలు వీళ్ళకి మినిమం నాలెడ్జ్ అనేది లేదు, అది మీకే తెలుసు. ఓకే, మళ్ళీ మీలో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మీరు ఆన్లైన్లో ఎందుకు అంటున్నారండి? ఆన్లైన్లో నేను అంటలేదు, వాళ్ళు వీళ్ళు మనం చెడగొడుతున్నారు కాబట్టి అంటున్నా. ఓకే, నన్ను ఒకనే పర్సనల్గా అన్నారనుకోండి, నేను ప్రతిసారి కూడా వీడియోలు చేసి చెప్పట్లే మీకు. ఎందుకంటే నన్ను చాలామంది చాలా రకాలుగా ఎన్నో మెసేజ్లు, ఎన్నో వాయిస్ల్లో ఇబ్బంది పెట్టారు. దేని గురించి ఇబ్బంది పెట్టారంటే మీలాంటి వాళ్ళకి నేను నిజాలు చెప్తున్నాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. అంతేగాని నా మీద వాళ్ళకి పర్సనల్గా కసి కోపం ఉండదు. దేని గురించి అంటే నేను చెప్పేవన్నీ నిజాలు, అది వాళ్ళకి ఇబ్బంది పడతాయి. ఎందుకంటే వాళ్ళు ఐడీలు అమ్ముకున్నారు, లక్షలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇబ్బందిని తప్పించుకోవాలంటే
అది నా మీద ఇంకోటి మీద తోసేయాలన్నమాట. ఈ రకమైన సిచ్యువేషన్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. బట్ ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసినా సరే ఎవడో నమ్మే పొజిషన్లో లేరు. ఓకే, చూద్దాం. ట్రైనింగ్ గురించి అయితే మంచి మోటివేషన్ స్పీచ్ మన క్రిస్ గారు అయితే ఇచ్చారు. మరి నా గతంలో ఉన్న ఊపు అనేది ఇప్పుడు ఆయన దగ్గర ఎందుకు లేదో నాకు అర్థం కావట్లే. మరి ఇన్ని తెలిసిన ఆయన ఆన్ బేస్కి సంబంధించిన వీడియోలన్నీ ఎందుకు డిలీట్ చేసాడో ఆయన ఛానల్లో నాకు అర్థం కావట్లే. మొత్తం మీద కొడితే 110 వీడియోస్ కూడా లేవు ఆయన ఛానల్లో. ఓకే, ఆన్ బేస్ వీడియోలు ఎన్ని చేసి ఉంటాడు, కొన్ని వేల వీడియోస్, 3-4 వేల వీడియోస్ చేసాడు ఆయన. మొత్తం వీడియోలన్నీ తీసేసాడు. ఓకే, తీసేసి కేవలం 110 వీడియోలు ఉంచాడు. అంటే మరి ఆన్ బేస్ అనేది రిటర్న్ అయ్యిద్ది, మళ్ళీ వస్తుందని చెప్పి మనకు నమ్మకం కలిగించాలంటే వాళ్ళ ఛానల్ నుంచి అసలు అది ఎందుకు తీసేశారు? కొన్ని పాత ఇన్ఫర్మేషన్ దానివల్ల ఉపయోగం లేదు తీసేశారంటే అది మనకి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఓకే, నేనైతే చాలాసార్లు చెప్పాను కదా, కొన్ని వీడియోలని నేను తీసేశాను. ఎందుకు తీసేశానంటే అది కూడా పూర్తిగా డిలీట్ చేయలేదండి, ప్రైవేట్లో పెట్టాను అంతే. ఎందుకు తీశానంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు పదే చూసి ఇబ్బంది పడకూడదని కొన్ని మనకు అవసరం లేని వీడియోలు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ వీడియోలు, ఆన్ బేస్ వీడియోలు, ఓకనెట్ వీడియోలు ఇవన్నీ కూడా మనకు గతంలో ఉన్నాయి. బట్ ఇప్పుడు లేవు కాబట్టి వాటి వల్ల మీకు ఉపయోగం లేదు. బట్ ఎక్కడి నుంచి మనకు ఉపయోగం ఉందో, ఎక్కడి నుంచి మన కంపెనీ ఇబ్బంది అయిందో అక్కడి నుంచి వీడియోలని నేను ఉంచా. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. మ్యాక్సిమం నేను ట్రాన్స్పరెన్స్గా ఉంటున్నాను. అంటే అర్థం యువతల నుంచి చూస్తే అవతల ఎలా కనిపిస్తుందో ఆ రకంగా నేను ఉంటున్నాను. అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉన్నాయి. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.